సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాల గురించి మనం ముచ్చరించుకుంటున్నాం. సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి సినిమాల్లో మొట్టమొదటి అందమైన హీరోయిన్ ఎవరు అని అంటే నా దృష్టిలో కాంచననే చెప్పాలి. వీళ్ళిద్దరూ కలిసి అవే కళ్ళు సినిమాలో నటించారు. సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రైవేట్ మాస్టర్ సినిమాలో నటించారు. నేనంటే నేనే యువతని ఉర్రూతలొగించింది. జరిగిన కథ లాంటి సినిమాల్లో కూడా నటించారు. వీళ్ళు ప్రేమ అనేటువంటి ఒక మంచి సినిమాలో నటించిన, సస్పెన్స్ మూవీస్లో నటించిన, రొమాంటిక్ సినిమాల్లో నటించిన వాళ్ళిద్దరూ కూడా చాలా సఖ్యంగా అన్యోన్యంగా ఆ సినిమా ఫ్రేమ్లో కనిపించేవాళ్ళు. కాంచన అసలు పేరు వసుంధరాదేవి. వీరాభిమన్యు సినిమాలో ఆవిడ మొట్టమొదటిసారి హీరోయిన్ అయ్యి సూపర్ స్టార్ కృష్ణ పక్కన రొమాంటిక్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. 1965 ప్రాంతంలో ఆవిడ ఎక్కడ లేనటువంటి పేరు ప్రఖ్యాతులు సినీ రంగంలోకి ఒక స్టార్ హీరోయిన్గా తీసుకొచ్చాయి. అవే కళ్ళు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అవే కళ్ళు సినిమా కథ ప్రకారం కాంచన ఒక గొప్పింటి అమ్మాయి. అందులో మంచి మంచి నగలేసుకొని కనిపిస్తూ ఉంటారు మనకి. ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గిల్ట్ నగలు తీసుకొచ్చి అలంకరించబోగా ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. సార్ మీరేమనుకోకపోతే నా దగ్గర ఒరిజినల్ డైమండ్స్ జ్యువెలర్స్ ఉన్నటువంటివి ఉన్నాయి, అవి పెట్టుకుంటానని చెప్పి అంటే సరే అని చెప్పి అనడంతో మీకు ఆ సినిమాలో ఆవిడ నిజమైన డైమండ్ జ్యువెలరీ వాడటం జరిగింది. ఈ సినిమాలోనే కాదండి, వీరాభిమన్యు సినిమాలో కూడా ఆవిడ నిజమైనటువంటి డైమండ్స్ జ్యువెలర్స్ వాడటం జరిగింది. ఇది ఆవిడ సొంత నగలు. మీరు ఇప్పటికే కనుక అవే కళ్ళు కలర్ సినిమాలో కనుక చూస్తే అవి అందంతో దగదగలాడుతూ మెరుస్తూ కనిపిస్తాయి. కాంచన అంటేనే బంగారం ఆభరణాలతో ఆవిడ నిజంగా మెరిసిపోయారు. 1967 ప్రాంతంలో చెన్నై నగరంలో బ్యూటీ పార్లర్స్ కాంచన హెయిర్ స్టైల్ అని చెప్పి ప్రవేశపెట్టాయి. పొనీటైల్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ పొనీటైల్కి అంకురార్పణ చేసింది కూడా కాంచన హెయిర్ స్టైల్ని ఆ రోజు మెట్రోపాలిటన్ సిటీస్లో యువత ఆ రోజు ఫాలో అవుతూ ఉండేది. ఆవిడ శారీస్ కట్టే విధానం కానీ ఆవిడ నడిచే విధానం కానీ చాలా అద్భుతంగా ఉండేది. ఆవిడకి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఆవిడ యాక్చువల్గా ఎయిర్లైన్స్లో పనిచేశారు. చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటువంటి ఎయిర్లైన్స్లో ఆవిడ ఎయిర్ హోస్టెస్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు అలాగే మరి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఫ్లైట్స్లో వెళ్ళటం అనేది చాలా కామన్గా ఉండేది. ఇప్పుడైతే ఫ్లైట్స్లో అందరూ వెళ్తున్నారు, కానీ ఆ రోజుల్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మాత్రమే వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరితో కూడా ఆవిడకి పరిచయాలు ఉన్నాయి. డైరెక్టర్ వి మధుసూదన్ రావు ఆవిడని చూసి మీరు సినిమా రంగానికి వస్తారని ఆహ్వానించడంతో ఆయన మాట కాదనలేక వీరాభిమన్యు సినిమాలో హీరోయిన్ అయ్యారు. ఆవిడ అప్పట్లోనే ఏ కళ్ళు వాడేవారో తెలుసా? ఇంపాలా కారు వాడేవారు, మెర్సిడెజ్ బెంజ్ కారు వాడేవారు, రోల్స్ రాయిస్ కారు వాడేవారు, ఆధునిక జీవనం గడిపేవారు. తర్వాత ఆవిడ చీరకట్టు కానీ నేను చెప్పినట్టు బంగారు నగలు కానీ అలాగే హెయిర్ డ్రెస్ కానీ ఆ రోజు యువత ఎంతో ఆసక్తిగా గమనించేది. ఆ రోజు ఫ్యాషన్ గ్లామర్ క్వీన్ అని చెప్పేసి ఆవిడకి పేరుండేది. అలాంటి ఆవిడ ఆ తెర మీద కనిపిస్తే చాలు అని చెప్పేసి అనుకునేటువంటి రోజులు సూపర్ స్టార్ కృష్ణ చూశారు. సూపర్ స్టార్ కృష్ణ ఆవిడ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. ఎందుకంటే ఆవిడ కరెక్ట్గా పర్ఫెక్ట్ టైంకి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే హెయిర్ హోస్టెస్గా పనిచేసేవారు కాబట్టి ఆవిడ పంక్చువాలిటీ అనేది ఉండేది. పంక్చువల్గా ఆవిడకి టైంకి సెట్స్ మీదకి వచ్చేసేవాళ్ళు. అందరితోనూ ఇంగ్లీష్లో మాట్లాడేవారు, హిందీలో మాట్లాడేవారు, తెలుగులో మాట్లాడేవారు. ఆ రోజుల్లో ఆవిడకి చాలా మంచి పేరు ఉండేది. మంచి వినయ విధేయతలతో కూడా ఉండేది. సూపర్ స్టార్ కృష్ణతో కూడా చాలా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఆవిడకు ఉండేవి. కానీ కాలం ఎప్పుడు ఒక రీతిలో ఉండదు కదా. ప్రతి హీరోయిన్ నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ నేర్చుకున్నారు. ఎంతో కొంత కాదు, చాలా వరకు నేర్చుకున్నారు. ఆవిడ మంచి పీక్లో ఉన్నప్పుడు ఎంతో ఆస్తులు సంపాదించారు. వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని నమ్మారు. వాళ్ళు ఒక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని చివరికి కోర్టులో వాయిద్యం వేయటం జరిగింది. అది ఆ వాయిద్యం అంటే ఆ రోజు లీగల్ కేసు అనమాట. 25 సంవత్సరాల పాటు ఆ లీగల్ కేసు కోర్టులో నడవటం జరిగింది.
25 సంవత్సరాల తర్వాత వాళ్ళ తండ్రులు కూడా కాలగతిన కలిసిపోయారు. చివరికి ఆవిడకి టీ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఆవిడ స్థలాలన్నీ కూడా అప్పుడు వచ్చాయి. 100 కోట్ల రూపాయలు పైగా ఆస్తి వచ్చింది. కానీ అప్పటికి వాడు విలువైనటువంటి సమయం హరించుకుపోయింది. పెళ్లి చేసుకోలేదు. అలాగే తన వారు అనుకున్న వాళ్ళందరూ కూడా మోసం చేశారు. అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు. చివరికి ఆ వచ్చిన 100 కోట్ల రూపాయలు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవిడ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేసి ఇప్పుడు సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు. చూశారండి ఎంత విచిత్రమో. 1967 ప్రాంతాల్లో ఫ్యాషనబుల్ ట్రెండ్కి ఆధునిక యువతకి మార్గదర్శకంగా ఉన్నటువంటి కాంచన గారు ఈరోజు ఒక ఆధ్యాత్మిక జీవనంలో గడుపుతున్నారంటే అన్నీ వదిలేశారు. బంగారం, ఆభరణాలు, డైమండ్స్, ఇంపాలా కాళ్ళు ఇవి కాదండి ముఖ్యం. భగవంతుడు ముఖ్యం అనుకున్నారు. ఆ భగవంతుడి ధ్యానంలో గడుపుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఈవిడ ఫిలాసఫీ గమనించారు. డబ్బు ఎంత సంపాదించినా కూడా మనిషికి మిగిలేది ఆత్మసంతృప్తి, అదే ముఖ్యం అని చెప్పి తెలుసుకున్నారు. అందుకే ఆవిడ జీవితాన్ని ఆయన చాలా ఆదర్శప్రాయంగా తీసుకొని తన జీవితాన్ని కూడా ఆ విధంగానే మలుచుకున్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో గుళ్ళు కట్టించారని మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి మంచి జీవితాన్ని గడపడంలో ఒక జీవిత చరిత్ర ఎంత ఉపయోగపడుతుంది అనటానికి కాంచన జీవితమే ఒక ఉదాహరణ. కాబట్టి మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.